సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేది లేదు అన్నారు. 3 ఆప్షన్లు ఇచ్చారు. ఇప్పుడు జనంతోనే పొత్తు అంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ సంధించిన 4వ ఆప్షనా? రైతు భరోసా సభలో జనసేనాని వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త ఈక్వేషన్స్ ను తెరమీదికి తెస్తున్నాయి. ఇంతకీ పొత్తుల మీద పవన్ ఎందుకు ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు? క్లారిటీ లేదా? కన్ఫ్యూజన్లో ఉన్నారా? లేదంటే ప్రత్యర్థిని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? పొత్తు పార్టీలతో కాదు ప్రజలతో అని పవన్ చేసిన వ్యాఖ్యల వెనుక భారీ వ్యూహం ఉందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, అగ్నిపథ్ పథకం రాజేస్తున్న మంటల వేడి దేశవ్యాప్తంగా రగులుతోంది. అయితే బోర్డర్లు లేకపోతే పథకానికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రాణాలు విడిచేందుకు సిద్ధమంటూ యువకులు చేస్తున్న నినాదాలు కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు రీసౌండ్ ఇస్తున్నాయి. పథకం చుట్టూ రాజకీయ రచ్చ జరుగుతున్న వేళ కొందరు బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అగ్నికి మరింత ఆజ్యం పోసేలా చేస్తున్నాయి. అగ్నిపథ్ ఎందుకు సమస్యగా మారింది? ఇలాంటి పర్యవసానాలు ఎదురవుతాయని కేంద్రం ఊహించలేకపోయిందా? ఇప్పటికిప్పుడు కేంద్రం మీద ఉన్న బాధ్యత ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, రాష్ట్రం వేరైనా పార్టీలు వేరైనా రాజకీయం మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అలాంటి రాజకీయమే ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది. 3 పార్టీలు 2 లక్ష్యాలు ఒకే విధానం. ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే పరిస్థితులు కనిపిస్తున్న వేళ రాజకీయం మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇంతకీ ఏ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళుతోంది? అవి ఎలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది? ఓవైపు అసమ్మతులకు బుజ్జగింపులు, మరోవైపు వలసలకు ఆహ్వానం. 3 పార్టీలు కనిపిస్తోంది ఈ 2 సీన్లేనా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, మీరేం చేసినా ఎంత చేసినా దసరా వరకే, ఆ తరువాత ఒక్కొక్కరే అంతు చూస్తా అంటూ వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్ ఇచ్చారు. దసరాకు ఇంకా చాలా టైం ఉంది, దాని సంగతి అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది పొత్తుల గురించి. మొన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్నారు. నిన్న పొత్తులపై 3 ఆప్షన్లు ఇచ్చారు. ఇప్పుడు జనంతోనే పొత్తు అంటున్నారు. పొత్తులపై మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదు అని కూడా తేల్చేశారు. మరి సమయం కాని సమయంలో పొత్తుల అంశం తెరపైకి తెచ్చింది ఎవరు? నిజం చెప్పాలంటే తొలుత వన్ సైడ్ లవ్ అంటూ పొత్తుల అంశాన్ని తెరపైకి తెచ్చింది టీడీపీ అధినేత చంద్రబాబు. దానికి రిలేటెడ్గా పవన్ కళ్యాణ్ ప్రకటనలు కొనసాగాయి. అందరి ముందు 3 ఆప్షన్లు పెట్టి తాను సైలెంట్ అయ్యారు. పొత్తులపై ఇటు ప్రజల్లో అటు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైందో లేదో, ఎవరికి వారు విశ్లేషణలు మొదలు పెట్టారో లేదో, ఇలా రోజులు గడిచాయో లేదో సీన్ రివర్స్. పొత్తులపై 3 ఆప్షన్లు ఇంకా ఫ్రెష్గా ఉండగానే ప్రజలతోనే నా పొత్తు అని పవన్ అంటున్నారు. పొత్తులపై పవన్ కొత్త ప్రకటన వెనుక రీజన్ ఏంటి? మరి 3 ఆప్షన్స్ ఎందుకు ముందుకు తెచ్చినట్టు? ప్రజలతోనే పొత్తు అనడం వెనుక అసలు కారణమేంటి? జనసేనాని మనసు మార్చుకున్నారా? వ్యూహాత్మకంగానే పొత్తులపై కొత్త విధానం తెచ్చారా? పవన్ కన్ఫ్యూజన్లో పడ్డారా? అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారా? బీజేపీకి పరోక్షంగా ఇచ్చిన సంకేతం ఏంటి? టీడీపీకి ఇండైరెక్ట్గా ఇచ్చిన సిగ్నల్ ఏంటి? సినిమా రిలీజ్కు ముందు టీజర్, ట్రైలర్, ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చేసినట్టుగా పవన్ రాజకీయం తీరే మారిపోయినట్లుగా ఈ మధ్య కనిపిస్తోంది. ఎలాగైనా సరే చర్చలో జనసేన పార్టీ ఉండేలా ఆయన ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేది లేదు అన్న 3 ఆప్షన్లు ముందు పెట్టినా ప్రతి మాట వెనుక వ్యూహమే కనిపించింది. పార్టీలు కూడా పొత్తులు అనే అంశం చట్టంలో ఇరుక్కుపోయేలా చేశారు. అలాంటి పవన్ ఇప్పుడు ఏ పార్టీతో పొత్తు లేదని ప్రజలతోనే పొత్తు అన్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారు ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. నేను కోరుకునేది దారి పొడవుతా పొత్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు ఇది. పొత్తు నాకు ఒకరితోనే, ప్రజలతోనే పొత్తు, నాకు ఇంకెవరితో పొత్తులు. పొత్తు 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టాం. ఆ పొత్తు పెట్టిన తర్వాత ఆ రోజున ప్రతి సభలో మీరు వెళ్ళి యూట్యూబ్లో చూస్తే ఒకటే మాట్లాడతాను. ఈ రోజు నేను ఓటు అడుగుతున్నాను, రేపు పొద్దున్న నిలబెట్టుకోలేకపోతే నేను మీ పక్షం వహిస్తాను తప్ప నేను వాళ్ళ వైపు మాట్లాడి సర్దుబాటు చేయనని చెప్పాను.
ఏపీలో రాజకీయం ఎప్పుడూ లేనంత విచిత్రంగా కనిపిస్తోంది. వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలన్న లక్ష్యంతో కనిపిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివ్వను అంటూ మార్చిలో పొత్తులకు సంకేతమిచ్చారు. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నా అన్నారు. ఆ తర్వాత మరో నెల రోజులకు జరిగిన జనసేన పార్టీ విస్తృత సమావేశం సందర్భంగా పొత్తులపై 3 ఆప్షన్లు వినిపించారు. బీజేపీ జనసేన కలిసి వెళ్లడం, బీజేపీ టీడీపీ జనసేన పొత్తు, లేదంటే ఒంటరిగా జనసేన ఎన్నికల్లో నిలవడమంటూ క్లియర్గా వివరించారు. ఇప్పుడు కౌలు రైతుల భరోసా యాత్రలో మరో మాట అన్నారు. జనాలతో మాత్రమే పొత్తు ఉంటుందని పవన్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. పవన్ వ్యాఖ్యల తర్వాత ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అదేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పొత్తులపై పవన్ కళ్యాణ్ మనసు మారిందా? పవన్ మాటల వెనుక భారీ వ్యూహం దాగుందా? పొత్తులు లేవు అంటే మరి బీజేపీ పరిస్థితి ఏంటి? జనంతోనే పొత్తు అంటే జనం కోరుకున్న పొత్తా? పవన్ ఇప్పటికిప్పుడు దృష్టి పెట్టాల్సిన అంశాలేంటి? పొత్తులపై పవన్ వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. దసరా తరువాత పూర్తి దృష్టి రాజకీయాల మీదే అని రైతు భరోసా సభలో వెల్లడించారు. పొత్తులు ప్రజలతో మాత్రమేనంటూ కొత్త లాజిక్ తీశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమంటూ పొత్తులకు స్వస్తి పలికేలా ప్రసంగించారు. ఇక అదే సమయంలో పార్టీ కేడర్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. అధికారం లేకపోయినా ప్రశ్నించడానికి ఉంటామని క్షేత్రస్థాయి పార్టీ వర్గాల్లో కొత్త జోష్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏపీలో రాజకీయం రగులుతోన్న వేళ ఇప్పటికిప్పుడు పొత్తులు ఉండవని, ఊరికే అనే అవకాశమే లేదు, ఒంటరిగా వెళ్లినా సిద్ధంగా ఉండాలని పార్టీని సిద్ధం చేయాలన్నది ప్రధాన వ్యూహంగా కనిపిస్తున్న పొత్తులపై ఇప్పుడే మాట్లాడి కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతీయకూడదని పవన్ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా ఉన్నారు. నిజానికి పొత్తులకు ఓపెన్ ఆప్షన్లు 3 ఇచ్చినా టీడీపీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సిగ్నల్స్ అందలేదు. తెలుగుదేశం పార్టీ మహానాడులో కూడా చంద్రబాబు పొత్తులపై మాట్లాడలేదు. కారణం, 2 ఏళ్ల ముందే పొత్తుల గురించి మాట్లాడటం అంటే అది తమ్ముళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటమే. అందుకే బాబు గారు కూడా సైలెంట్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇది పొత్తులపై మాట్లాడే సమయం కాదని అంటూనే జనాలతో మాత్రమే పొత్తు అన్నారు. నిజానికి 2 ఏళ్ల ముందే పొత్తులపై మాట్లాడింది ఆయనే కదా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నది ఆయనే కదా. 3 ఆప్షన్లు ఇచ్చింది కూడా ఆయనే కదా. మరిప్పుడు పొత్తులకు ఇది సరైన సమయం కాదన్నారు అంటే దాని వెనుక పెద్ద స్కెచ్చే ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీని వదులుకునేందుకు పవన్ సిద్ధమయ్యారా? ప్రజలతోనే పొత్తు అనడం ద్వారా ప్రజలు కోరుకునే పొత్తు ఉంటుందని సంకేతాలు ఇచ్చారా? మాకు ఎవరితోనూ పొత్తులుండవంటూ బీజేపీకి చెప్పాల్సిన విషయం చెప్పేశారా? ప్రజలతోనే పొత్తు అనడం ద్వారా ప్రజలు కోరుకునే పొత్తు భవిష్యత్తులో ఉంటుందని చెప్పకనే చెప్పేశారా? పార్టీలతో కాదు జనంతో పొత్తని పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చిన పవన్ నేరుగా వైసీపీ ప్రభుత్వాన్ని ఢీకొట్టాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు పదే పదే చంద్రబాబు పల్లకి మోయడానికి పవన్ సిద్ధమయ్యారనే కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడితో దానికి చెక్ పెట్టేశారు పవర్ స్టార్. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీ డైలమాలో పడిపోయింది. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ జనసేన ఒక్కతాటి మీదకొచ్చాయి. అప్పటి వరకు వామపక్షాలతో కలిసి నడిచిన పవన్ కమలానికి స్నేహహస్తం అందించారు. దీంతో రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఎంతో సంతోషించారు. తమకు ఒక స్టార్ క్యాంపైనర్ దొరికారని సంబరపడ్డారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక వైఖరిపై పోరాటం చేయడానికి ఇరు పార్టీల నాయకులు ఒక సమన్వయ కమిటీని సైతం ఏర్పాటు చేసుకున్నారు. బద్వేలు, తిరుపతి ఉప ఎన్నికల్లో పరస్పరం సహకరించుకున్నారు కూడా. అయితే ఇటీవల పవన్ పొత్తుల అంశాన్ని తెరపైకి తెచ్చేసరికి జనసేనకు బీజేపీ దూరం జరుగుతూ వచ్చింది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వనని పవన్ ప్రకటించిన తరువాత బీజేపీలో మార్పు కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని కలుపుకుని వెళితే తప్ప వైసీపీని ఓడించలేమన్నది పవన్ ఆలోచన. అయితే టీడీపీతో కలిసి నడవడం బీజేపీకి ఇష్టం లేదన్నట్టుగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు బీజేపీ జనసేన మధ్య అగాధానికి దారితీసిందన్న చర్చ నడుస్తోంది. పవన్ ప్రకటన తొందరపాటు నిర్ణయం కాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు టీడీపీతో పొత్తు ఆప్షన్ను మెజారిటీ జనసేన నాయకులు వ్యతిరేకిస్తున్నారు. పైగా కాపు సామాజిక వర్గంలోనూ ఇదే అభిప్రాయం ఉందని టాక్. పవన్ ముఖ్యమంత్రిగా కాకుండా వేరెవరినో సీఎంను చేసేందుకు తామెందుకు కష్టపడాలనే ప్రశ్న కాపు సామాజిక వర్గంతో పాటు జనసేన నాయకులలోనూ రావడంతోనే పొత్తుల విషయంలో పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది.
అందుకే ప్రస్తుతానికి పార్టీని బలోపేతం చేయటం తప్ప మరో అంశంపై చర్చ ఉండకూడదని పవన్ ఈ విధమైన ప్రకటన చేశారని టాక్. 2024 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అప్పుడు ఏదైనా జరగచ్చు, ఎవరితోనైనా కలవచ్చు. అది రాజకీయ ప్రయోజనాల కోసమని విపక్షాలు అనవచ్చు. కాదు ప్రజల అవసరాల కోసమే అని చేతులు కలిపిన వాళ్ళు చెప్పొచ్చు. అన్నీ రాసి పెట్టుకున్నట్టు జరిగితే అది రాజకీయం ఎందుకు అవుతుంది? ఓట్లు చీలకుండా చూస్తానని ముందుగా చెప్పింది పొత్తుల మాట రాష్ట్రంలో చర్చకు రావడానికి కారణమైంది పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన ఎప్పుడు పొత్తుల గురించి మాట్లాడలేను, ఇంకా సమయం ఉందంటే మరి అటువంటిప్పుడు మాట్లాడి విపరీతమైన చర్చకు రకరకాల భాష్యాలకు అవకాశం ఇచ్చింది మీరే కదా. కాబట్టి ప్రజలకు సాయం చేయడము లేకపోతే నేను చాలా నిలబడతానని ఇవన్నీ చెప్పడం బాగానే ఉంది, కానీ బీజేపీ విషయంలో స్పష్టత లేదు. ఓట్ల చీలిక నివారిస్తామన్న ఆయన ఇప్పుడు ముందు ఒంటరిగా అయినా పోతామని చెప్తున్నారా? మళ్ళీ చెప్తూనే పొత్తుల విషయంలో ఇంకా సమయం ఉంది అంటున్నారంటే సస్పెన్స్ కొనసాగించిన అనమాట. చెప్పింది 3 ఆప్షన్స్ అయినా కనిపిస్తుంది ఒక ఆప్షన్ అయినా, ఇంకా చాలా ఆప్షన్స్ ఆయనకు ఉన్నాయేమో, అందుకోసమే జనసేన ఇన్ని విన్యాసాలు చేస్తూ ఉందేమో అని ఎవరికైనా సందేహం వస్తుంది. అది మాత్రం మంచిది కదా. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక ఎలాంటి వ్యూహమున్నా ఇప్పుడు పొత్తుల మాటలపై రకరకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నిజానికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేది లేదంటూ పొత్తులకు పరోక్ష సంకేతాలు ఇచ్చింది ఎవరు? ఆయనే కదా. పొత్తులకు 3 ఆప్షన్లు తెరమీదికి తెచ్చింది ఎవరు? ఆయనే కదా. ఇప్పుడు ప్రజలతోనే మా పొత్తులని మాట్లాడిందెవరు? ఆయనే కదా. ఎవరైనా ఇన్ని రకాల ప్రకటనలు చేస్తారా? ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఉద్దేశపూర్వకంగానే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఏదేమైనా అన్నీ ఆయనే చేశారు. 3 ఆప్షన్లు ఇవ్వడంతో సహా ఇక బీజేపీ చేయటానికి ఏమీ లేదు. ఒక్కటి మాత్రం నిజం, ఇది పొత్తులకు సరైన సమయం అయినా కాకున్నా, బీజేపీతో జనసేన కలిసి సాగినా సాగకున్నా, టీడీపీ ఇప్పటికిప్పుడు స్పందించకున్నా, కనిపించని 3 ఆప్షన్ల వెనుక కనిపించని 4వ ఆప్షనే ప్రజలతో పొత్తు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రజలు కోరుకునే పొత్తు. అది ఎవరితో, ఎప్పుడు, ఏ విధంగా? ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. మరి ఫుల్ పిక్చర్ వెయిట్ అండ్ సీ ఆన్ పొలిటికల్ స్క్రీన్. ఇది మాత్రం క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. దేశాన్ని అందరూ ప్రేమిస్తారు. అలా ప్రేమించే ప్రతి ఒక్కరిని కాపాడిన వాడే సైనికుడు. చనిపోయినప్పుడు కళ్ళలో వెలుగు ఉండాలి, మొహం మీద చిరునవ్వు ఉండాలి. దేశ సేవే పరమార్థంగా జీవితాన్ని త్యాగం చేసే సైనికుల గురించి చెప్పాలంటే ఇంతే కథ. చావు కోసం ఎదురు చూసే ధైర్యం, ఆ చావులో తృప్తిని వెతుక్కునే గుణం ఒక్క సైనికుడికే సొంతం. 100 కోట్ల మంది భారతీయులు కంటి నిండా నిద్రపోతున్నారంటే ఆ చలిలో, ఆ చీకట్లలో కుటుంబానికి దూరంగా ఆ సైనికులు చేస్తున్న త్యాగం వల్లే. ప్రాణం తేలిక అంటాడు, పోరాటం ఓ వేడుక అంటాడు. చావు వస్తుంటే ప్రాణాన్ని ఎదురుగా పంపే ధైర్యం సోల్జర్ సొంతం. అలాంటి ఆర్మీలో పనిచేయాలన్నది కోట్ల మంది కల. మరి ఆ కల కళ్ళలవుతుంటే అందులో నుంచి పుట్టుకొచ్చిన ఆగ్రహమే దేశవ్యాప్తంగా మనం చూస్తున్న ఈ మంటలు. అలాంటిది ఇప్పుడు ఆర్మీ నియామకమే వివాదమవుతోంది. అగ్నిపథ్ చుట్టూ అగ్గి రాజుకుంటోంది. అగ్నిపథ్ చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. ఎంత అగ్గిరేగినా, ఎంత మంట పుట్టినా, ఎంతగా ప్రభుత్వ ఆస్తులు దగ్ధమైనా అగ్నిపథ్ ఆగదు. త్రివిధ దళాల్లో నియామకాలన్నీ ఈ పథకం కిందే అంటూ రక్షణ శాఖ తేల్చేసింది. ఆర్మీలో చేరాలనుకున్న వారికి కలిగిన అనుమానాలే నిజమయ్యాయి. అసలు ఈ పథకం ఎందుకు సమస్యగా మారింది? సైన్యం కంటే ఆయుధాలే కీలకమని ప్రభుత్వం భావిస్తోందా? అసలు ఇలాంటి పరిణామాలను కేంద్రం ఊహించలేదా? రాజకీయ నేతల ప్రకటనలు అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నాయా? అగ్నిపథ్ పథకం అగ్గిరాజేస్తోంది. తమ భవిష్యత్తు ఏంటన్న కడుపు మంటతో సికింద్రాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు అభ్యర్థులు పెట్టిన మంటల వేడి ఇంకా రగులుతూనే ఉంది. యువతను సైన్యంలో భాగస్వాములను చేయటానికి అని ప్రభుత్వం అంటోంది. తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని యువత నినదిస్తోంది. ఇంత జరిగినా జరుగుతున్నా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా కనిపిస్తోంది. అగ్నిపథ్ పథకానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది, అప్లికేషన్స్ కూడా మొదలుపెట్టింది. అయితే అటు నిరుద్యోగులు మాత్రం అగ్నిపథ్ను అంగీకరించేది లేదు అంటున్నారు. అయితే బోర్డర్లో చస్తాం, లేదంటే ఈ పోరాటంలోనే ప్రాణాలు ఇస్తామంటూ నినాదాలు చేస్తున్నారు. అగ్నిపథ్ మీదే యువకులు, నిరుద్యోగులు అగ్గి మీద గుగ్గిలమవుతుంటే ఇలాంటి పరిస్థితుల్లో అగ్నివీరుల గురించి బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లవుతోంది. అగ్నివీరులకు బట్టలు ఉతకడం, హెయిర్ కటింగ్ నేర్పిస్తామని ఒకరంటే, బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ విభాగంలో అవకాశాలు కల్పిస్తామని మరో నాయకుడు అన్నారు. ఇది ఇప్పుడు నిరుద్యోగులకు మరింత కోపం తెప్పిస్తోంది. అసలు ఎవరేమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. వాళ్ళందరికీ స్కిల్లింగ్ నేర్పుతాము,
వాళ్ళందరూ కూడా స్కిల్లింగ్ నేర్పి స్కిల్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అంత పనులు చేయొచ్చు. దీంట్లో రకరకాలుగా ఉంటాయండి. ఇందులో మిలిటరీలో కూడా డ్రైవర్స్ వేరే ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ వేరే ఉంటారు, అందులో బట్టలు ఉతికే వాళ్ళు వేరే ఉంటారు, లేకపోతే హెయిర్ కటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ రకంగా వేల పోస్టులు ఉంటాయి. అందులో కొంతమంది అందులో కూడా ఉపయోగపడుతుంది. మిగతా పోస్టులు రెగ్యులర్గా తీసుకుంటారు. सेना की ट्रेनिंग में पहला डिसिप्लिन, दूसरा आज्ञा का पालन करना. जब वो ट्रेनिंग लेगा और 4 साल की सेवा करने के बाद निकलेगा, किसी भी मुझे अगर इस ऑफिस में बीजेपी के ऑफिस में सिक्योरिटी रखना है तो मैं अग्निवीर को प्राथमिकता दूंगा. సార్ మీరు చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చు, లేకపోవచ్చు. మీరు మాట్లాడింది మీకు రైట్ అనిపించవచ్చు, కానీ ఈ దేశ సైనికుడిని గురించి మీరు మాట్లాడిన మాటలు వినడానికి కరెక్ట్గా లేదు సార్. బట్టలు ఉతకడానికి, హెయిర్ కటింగ్ చేయడానికి, ఎలక్ట్రీషియన్లుగా, డ్రైవర్లుగా పనిచేయడానికి అవసరమైతే బీజేపీ కార్యాలయాలకు సెక్యూరిటీ గార్డుల్లా పనిచేయాల్సి వస్తుందని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది? ఒక్కసారి ఆలోచించండి. తప్పు ఎక్కడ జరిగిందో అక్కడి నుంచి ప్రక్షాళన మొదలు కావాలి. అగ్నిపథ్ అనేది సెన్సిటివ్ ఇష్యూగా మారిన వేళ బీజేపీ నేతల వ్యాఖ్యలు మరింత రచ్చరాజేస్తున్నాయి. అగ్నిపథ్ సెగలు దేశవ్యాప్తంగా హీట్ పుట్టిస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అగ్నిపథ్ పథకంతో యువత కలలను చిదిమేసినట్లేనా? ఈ పథకం ఎందుకు సమస్యగా మారింది? ఆ ఒక్క పని చేస్తే పరిస్థితి ఇంకోలా ఉండేదా? పర్యవసానాలను ముందే అంచనా వేయలేకపోయారా? మార్పు మంచిదే కానీ మార్గం వేరేలా ఉండాల్సిందా? దేశవ్యాప్తంగా యువకుల్లో నిరసనలు భగ్గుమంటున్న వేళ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో వినిపిస్తున్నటువంటి చర్చ ఇదే. ఆర్మీలో చేరడం అంత ఈజీ కాదు. శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఉండాలంటే ఓ స్ట్రాంగ్ కళ ముందుకు నడిపించాలి. అలా ఆర్మీలో చేరాలన్న కళతోనే ఓ యువకుడికైనా త్యాగం చేయటం అలవాటుగా మారుతుంది. ముందు అలవాట్లను త్యాగం చేయాలి, ఆ తర్వాత స్నేహితులను త్యాగం చేయాలి, కాలాన్ని త్యాగం చేయాలి, ఆ కాలాన్ని పరీక్ష మీద పెట్టాలి. సైన్యంలోకి ఎంపికైతే ప్రాణాలను కూడా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా ఎంత కష్టపడాలో ఓ సైనికుడికే తెలుసు. కండరం కరిగినా, చెమట ధారలై కారినా, కళ్లలో మెదళ్లలో మెదిలే ఆ కళ ఎలాంటి కష్టాన్నైనా నవ్వుతూ మోసేలా చేస్తుంది. ఇన్ని త్యాగాలు ఉంటాయని తెలిసినా, చేయాల్సి వస్తుందని అర్థమైన ఆర్మీలో చేరాలని యువత ఎందుకు అనుకుంటుంది అంటే దేశానికి సేవ చేయాలన్న కళ, బార్డర్లో నిలబడాలన్న సంకల్పం. ఆ కళే వారిని నడిపిస్తుంది. ఆ సంకల్పమే పరిగెత్తిస్తుంది, పరీక్ష రాసేలా చేస్తుంది. అయితే అగ్నిపథ్ పథకంలో ఇలాంటి కళలన్నీ చిదిమేసినట్లవుతోందని చాలామంది యువకులు భావిస్తున్నారు. అగ్నిపథ్లో అగ్నివీరులుగా అవకాశం దక్కితే 4 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మొదటి ఏడాది 46,000 మంది అగ్నిపథ్లో భాగంగా రిక్రూట్ చేసుకుంటారు. 4 ఏళ్ల తర్వాత మొత్తం అగ్నివీరుల్లో 25% మందిని రిటైన్ చేసుకుంటారు. మిగతా 75% మందిని ఇంటికి పంపించేస్తారు. ఇదే ఇప్పుడు నిరసనలకు కారణమవుతోంది. 4 ఏళ్ల తర్వాత వారి పరిస్థితి ఏంటి? మళ్లీ ఉద్యోగాల కోసం వేట ప్రారంభించాలా అన్న ప్రశ్నలు వినిపించేలా చేస్తోంది. కేంద్ర బలగాలు, రక్షణ రంగ ఉద్యోగాలు, అసోం రైఫిల్స్లో ప్రాధాన్యత కల్పిస్తామని కేంద్రం అంటున్నా నిరసనలు ఆగడం లేదు. వయో పరిమితిలో నిబంధనలు సడలించినా వెనక్కి తగ్గడం లేదు. రాబోయే వారు అగ్నిపథ్లో భాగం కావాల్సిందే అని చెప్పడంతో పాటు గత నోటిఫికేషన్లో ఫిజికల్, మెడికల్ టెస్టులు పాస్ అయిన వారు కూడా అగ్నిపథ్లో భాగం కావాలని కేంద్రం అనడం నిరుద్యోగులకు, యువకులకు మరింత కోపం తెప్పిస్తోంది. కడుపు మంటగా మారి తగలబెట్టే వరకు వెళుతోంది. మన దేశంలో సైన్యంలో పనిచేయటం అంటే ఓ గౌరవం. సైన్యంలో ఉద్యోగం అంటే కేవలం ఉపాధి మాత్రమే కాదు. అయితే అలాంటిది ఇప్పుడు అగ్నిపథ్ పథకంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఖర్చు తగ్గించుకోవడానికే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి సైన్యాన్ని లాభ నష్టాలతో, అంకెలతో కొలవడం సరైందేనా? దేశంలో ఖర్చుతో నిమిత్తం లేకుండా చూడాల్సిన వాటిలో సైన్యం కూడా ఒకటి. ఎందుకు ఖర్చును తెర మీదకు తీసుకొస్తున్నారని ప్రశ్నించే వాళ్ళున్నారు. ఇప్పటికే దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగింది. అగ్నిపథ్ అమలైతే 4 ఏళ్లకే ఇంటి బాట పట్టిన యువ సైనికులతో నిరుద్యోగం మరింత పెరగదా? 4 ఏళ్లు దేశం కోసం పనిచేసే ఆ తరువాత సెక్యూరిటీ గార్డులా పనిచేయాల్సిందేనా అనేది ఇప్పుడు నిరసనల్లో పాల్గొంటున్న చాలా మంది యువకుల ప్రశ్న. అయితే ప్రభుత్వం వెర్షన్ మాత్రం వేరే ఉంది. సైన్యంలో యువతను పెంచడానికి, దేశ యువతలో సైన్యంపై ఉండే ఆసక్తిని అనుసరించి అవకాశం కల్పించడానికి ఈ పథకమని అంటోంది. సైన్యంలోకి రావాలనే యువత అవకాశాలు దెబ్బతీయటానికి కాదని వివరించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలకు అగ్నిపథ్ సృష్టించిన నిరాశే కారణమని, అభ్యర్థుల
మాటలతో స్పష్టంగా అర్థమవుతోంది. పాత రిక్రూట్మెంట్ ప్రక్రియ రద్దు చేయటం సంగతి ఎలా ఉన్నా నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఫిజికల్, మెడికల్ పరీక్షలు నిర్వహించి రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు షాక్ ఇచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడం మరిన్ని ఆందోళనలకు కారణమవుతోంది. ఇప్పటికే రాత పరీక్ష 2 సార్లు వాయిదా పడింది. ఆ ఎగ్జామ్ పెట్టకపోగా నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఫిజికల్, మెడికల్ టెస్టులు పూర్తి చేసుకుని రాత పరీక్షలకు ఎదురు చూస్తున్న అభ్యర్థులు కూడా ఎంపికైతే అగ్నిపథ్లోకి తీసుకుంటామని కేంద్రం అంటోంది. ఇదే ఇప్పుడు మరింత వివాదానికి కారణమవుతోంది. ఒక్కటి మాత్రం నిజం, కాలానికి తగినట్లు సైన్యంలో మార్పులు తీసుకురావాలి అనడంలో తప్పులేదు. నిజానికి మార్పు అవసరం కూడా. ఆ మార్పు మరో వ్యవస్థను మార్చే పరిస్థితి రాకూడదు. 100లో 1 వేగంగా మారి మిగతా 99 మంది ఆలస్యంగా మారిన, 99 మంది వేగంగా మారి 1 ఆలస్యంగా మారిన ఆ వ్యవస్థకు మొదటికే మోసమొచ్చే ప్రమాదం ఉంటుంది. మార్పు చూపించే ఇంపాక్ట్ అలా ఉంటుంది. సైన్యంలో మార్పులు తీసుకురావచ్చు. ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా మార్పు చేయాలనుకోవడంలోనే అసలు సమస్య వచ్చి పడింది. ప్రభుత్వం చెబుతున్నట్లు అగ్నిపథ్ పథకం గొప్ప పథకమే కావచ్చు. అయితే అలాంటి స్కీమ్ను అకస్మాత్తుగా తీసుకొచ్చినప్పుడు జరగబోయే పర్యవసానాలను కూడా అంచనా వేయాలి కదా. ఏం జరిగే అవకాశం ఉందో ఆలోచించాలి కదా. జరుగుతున్న విధ్వంసకర పరిణామాల గురించి ఆలోచించాలి కదా. ఇప్పటికే ఫిజికల్, మెడికల్ పరీక్షలు పూర్తి చేసుకున్న అభ్యర్థులను పాత నోటిఫికేషన్ ప్రకారమే తీసుకున్నా, అగ్నిపథ్ పథకాన్ని ముందుగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి ఉన్నా ఇప్పుడు సీన్ ఇంకోలా ఉండేది. ఇంత పెద్ద మార్పు జరుగుతున్నప్పుడు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. గట్టిగా ఆలోచిస్తే దాదాపు ఇదే నిజం కూడా. మార్పును ముందు వ్యతిరేకిస్తారు, తరువాత హేళన చేస్తారు, ఆ తరువాత ఆలోచిస్తారు, ఆఖరికి అనుసరిస్తారు. ఇవన్నీ జరగాలంటే ఆ మార్పుపై నమ్మకం కలిగించాలి. అలాంటి నమ్మకమేది కలిగించకుండా డైరెక్ట్గా అగ్నిపథ్ అంటే అగ్గి పుట్టక మరేమవుతుంది? ఇప్పుడు అగ్గి పుట్టింది, దాన్ని చల్లార్చాలి. ఇదే ఇప్పుడు కేంద్రం మీదున్న అతిపెద్ద బాధ్యత. ఒక్కటి మాత్రం నిజం, అమెరికాలో అలా, ఇజ్రాయిల్లో ఇలా అంటూ సైన్యం గురించి, విధానాల గురించి చెబితే మాత్రమే సరిపోదు. యువత ఆలోచనలు, ఆశయాలను లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఆర్మీలో చేరడం అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, అది ఏళ్ల నిరీక్షణ, జీవితకాలపు కల. అలాంటిది సైన్యంలో మార్పులంటూ రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుని ప్రకటిస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. నోట్ల రద్దులా రాత్రికి రాత్రి చేసేస్తామంటే ఇలాంటి వ్యవస్థలో కుదరదు కదా. 2 ఏళ్ల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు సరే, యువకులు ఎలా రియాక్ట్ అవుతారని ఆలోచించారా? ఫలితాలు ఎవరైనా ఊహించగలరు, కానీ పర్యవసానాలను కూడా ఊహించిన వాడే విజేత అవుతాడు. ఒక్కటి మాత్రం నిజం, ఆలోచనలు ఉత్తమంగా ఉంటే సరిపోదు, ఆచరణ కూడా ఉత్తమంగా ఉండాలి. ఇదే ఇప్పుడు కేంద్రం తెలుసుకోవాల్సింది. ఆవేశం ఒక్కటే ఉంటే సరిపోదు, ఆవేశానికి తోడు ఆలోచన కూడా ఉండాలి. ఇదే ఇప్పుడు ఆర్మీ అభ్యర్థులు తెలుసుకోవాల్సింది. ఇది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో థర్డ్ టాపిక్ చూద్దాం. నీది నాది ఒకే కథ అంటున్నాయి తెలంగాణలో రాజకీయ పార్టీలు. అసంతృప్తులకు బుజ్జగింపులు, వలసలకు ఆహ్వానాలు. ఈ 2 విషయాల చుట్టే 3 పార్టీలు తిరుగుతున్నాయి. అందరి వ్యూహాలు ఒకటే అనిపిస్తున్నాయి. ఎన్నికలకు మరో 1.5 సమయం ఉన్నా తెలంగాణలో రాజకీయం హాట్గా కనిపిస్తోంది. కేసీఆర్ మరోసారి ముందస్తుకు వెడతారని ప్రచారం జరుగుతున్న వేళ పార్టీలన్నీ దూకుడు పెంచాయి. జనంలోనే ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇక అదే సమయంలో పార్టీలో లుకలుకలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. అసంతృప్తులను బుజ్జగిస్తూనే అందరూ నాయకులను ఒక్కతాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఇప్పుడు అందరి లక్ష్యం ఒకటే కనిపిస్తోంది. దీంతో కొన్ని పార్టీల్లో ఎప్పుడూ చూడలేమో అనుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ జూపల్లిని కలిసిన, అమిత్ షాతో ఈటెల భేటీ అయిన, విజయారెడ్డి కాంగ్రెస్కు చేయి అందించిన తెలంగాణ పాలిటిక్స్లో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. అసంతృప్తులను అర్జెంటుగా బుజ్జగించేయాలి. లుకలుకలు ఉంటే ఒక్కతాటిపైకి తెచ్చేయాలి. పక్క పార్టీలో అసంతృప్తులు ఉంటే తక్షణం మన పార్టీలోకి లాగేసుకోవాలి. ఇవే ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల లక్ష్యాలు. ఇంతకీ ఏ పార్టీ వ్యూహం ఏంటి? ఎవరి దూకుడు ఎలా ఉంది? ఏ వ్యూహాలు ఎలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలున్నాయి? తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? ఈ మధ్య టీఆర్ఎస్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏళ్లుగా అవకాశాలు రాక పార్టీపై గుర్రుగా ఉన్న పలువురు నేతలను బుజ్జగించే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్లో బుజ్జగింపుల కాలం నడుస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇష్టం లేని వాళ్లు పోతే పోతారన్నట్లుగా ఇన్నాళ్లు వ్యవహరించిన
టీఆర్ఎస్ ఇప్పుడు పంధాను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. అసంతృప్త నాయకుల విషయంలో ఎప్పుడూ కనిపించని దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. కొల్లాపూర్ కొట్లాట అధికార పార్టీని చాలా రోజులుగా ఇబ్బంది పెడుతోంది. మాజీ మంత్రి జూపల్లి, ప్రస్తుత ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహిస్తుండటం కారు పార్టీని టెన్షన్ పెడుతోంది. ఇలాంటి సమయంలో ఒక్క మీటింగ్తో కేటీఆర్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హడావుడి, విపక్ష కాంగ్రెస్, బీజేపీ దూకుడు పెంచడంతో సీనియర్ నేతలు పార్టీని వీడకుండా ఉండేందుకు తన వంతుగా కేటీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న కేటీఆర్ ఎక్కడికెక్కడ అసంతృప్తి నేతలతో ప్రత్యేక మంతనాలు జరుపుతూ అంతర్గత విభేదాలను చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. నాగర్ కర్నూలు, కొల్లాపూర్లో పర్యటించిన ఆయన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లడం ఆసక్తికర చర్చకు దారితీసింది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జూపల్లి త్వరలోనే పార్టీ మారుతారని, బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. దీంతో నియోజకవర్గంలో వర్గపోరుకు చెక్ పెట్టేందుకే కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్టు చర్చ జరుగుతోంది. కొల్లాపూర్తో పాటు ఖమ్మం జిల్లా పర్యటనలోనూ అసంతృప్త నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జూపల్లి కృష్ణారావు మాదిరిలా పొంగులేటి పార్టీ కార్యక్రమాలకు దూరంగా వ్యవహరించకపోయినా ఆయనకు సరైన అవకాశాలు దక్కడం లేదనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. ఖమ్మంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ పొంగులేటిపై కన్నేసిందని, శ్రీనివాసరెడ్డి సోదరుడు ఇప్పటికే బీజేపీలో ఉన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి ద్వారా మంతనాలు చేయిస్తోందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో కేటీఆర్ అలర్ట్ అయి పొంగులేటితో భేటీ అయి బుజ్జగించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పుట్టి 22 ఏళ్లు పూర్తి కాగా ఇప్పటికే ఎంతో మంది నేతలు వెళ్లిపోయినా బుజ్జగింపు ప్రయత్నాలు పెద్దగా జరగలేదు. ఇప్పుడు మాత్రం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో బుజ్జగింపులు, వలసలకు ఆహ్వానం కనిపిస్తున్న వేళ ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బుజ్జగింపులు టీఆర్ఎస్కు ప్లస్ అవుతాయా? వలసలు నివారించడం, వలసలు ఆహ్వానించడం ఇదేనా టార్గెట్? కాంగ్రెస్, బీజేపీది కూడా ఇదే విధానమా? అమిత్ షాతో ఈటెల భేటీ వెనుక జరిగింది ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఇప్పుడు ప్రతి ఒక్కరిలో వినిపిస్తున్నటువంటి చర్చ ఇదే. టీఆర్ఎస్ మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా దూకుడు పెంచిన బీజేపీ కూడా దాదాపు ఇలాంటి విధానమే ఫాలో అవుతోంది. టీఆర్ఎస్ నుంచి కమలం తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి ఈటెల రాజేంద్రను అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకుని మరీ బుజ్జగించారన్న ప్రచారం సాగుతోంది. కొంతకాలంగా పార్టీలో ప్రాధాన్యతపై, పరిణామాలపై ఈటెల అసంతృప్తితో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనను స్వయంగా పిలిపించుకుని మరి అమిత్ షా భరోసా కల్పించినట్లు చర్చ జరుగుతోంది. ఓవైపు కిషన్ రెడ్డి, మరోవైపు బండి సంజయ్. కమలం పార్టీలో చేస్తున్న హడావుడి అంతా ఇంత కాదు. దీంతో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఈటెల భావిస్తున్నారని, అయితే అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని, పార్టీలో ప్రయారిటీ ఉంటుందని షా భరోసా ఇచ్చారని టాక్. ఇలా ఓవైపు బుజ్జగింపులు కొనసాగిస్తూనే మరోవైపు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. క్షేత్రస్థాయిలో కమలం పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తోంది. మోడీ సభకు 10 లక్షల మందిని సమీకరించి బీజేపీ వాయిస్ మరింత స్ట్రాంగ్ గా వినిపించాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇక అటు కాంగ్రెస్ కూడా 2 పాయింట్ ఫార్ములానే ఫాలో అవుతోంది. హస్తం పార్టీని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఐక్యత లోపం. సీనియర్లు ఎవరి దారి వారిది అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. రేవంత్ పార్టీ పగ్గాలు తీసుకున్న తరువాత కనిపించిన వివాదాలు అన్నీ ఇన్ని కావు. చివరికి రాహుల్ రంగప్రవేశం చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్ళింది మ్యాటర్. అయితే అలాంటి కాంగ్రెస్లో ఈ మధ్య ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. సీనియర్లందరినీ ఒక్కతాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతో పాటు అసంతృప్తులను బుజ్జగిస్తూ వారిని పార్టీలో యాక్టివ్ చేసేలా రేవంత్ చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. రాహుల్పై ఈడీ కేసులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో రాజ్భవన్లో సీనియర్ల తీరు పార్టీలో కొత్త జోష్ తీసుకొచ్చింది. ఇక ఒకప్పుడు పార్టీ నుంచి వెళ్లిన వారిని ఇప్పుడు పార్టీలోకి రావాలనుకునే వారిని రెడ్ కార్పెట్ వేసి మరి వెల్కమ్ చెబుతోంది హస్తం పార్టీ. ఖైరతాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్, దివంగత కాంగ్రెస్ నేత పీజేఆర్ కూతురు విజయారెడ్డి మళ్లీ హస్తం గూటికి చేరుకోబోతున్నారు. ఏమైనా రాష్ట్రం ఎన్నికల మోడ్లోకి వెళ్లిపోయింది. దీంతో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. బలం పెంచుకునేందుకు, బలం నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అవరోధం అనుకునే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాసెస్లో పార్టీలన్నీ ఒకే వ్యూహంతో కనిపిస్తున్నాయి. నీది నాది ఒకే కథ అంటున్నాయి. కథ వేరు కావచ్చు, స్క్రీన్ ప్లే మాత్రం డిఫరెంట్ అంటూ కండిషన్స్ అప్లై అంటున్నాయి. మరి వీరి స్క్రీన్ ప్లే సక్సెస్ అవుతుందా? కథ సాఫీగా సాగుతుందా? పొలిటికల్ బాక్సాఫీస్ దగ్గర ఎవరు దుమ్ము రేపుతారో అంటే పాత్రలు, పాత్రధారులే కాదు బాస్, ప్రేక్షకులకు, అదే ఓటర్లకు కూడా నచ్చాలి కదా. అది తేలేందుకు ఇంకా చాలా సమయం ఉంది మిత్రమా. ఇది మాత్రం
క్లియర్ కట్.